హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. ఇవాళ మనం ఒక్కసారి ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అంటే ఏంటో చూద్దాము. సో ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ ఆర్ ప్రీ ఇంప్లాంటేషన్ టెస్టింగ్ అని అంటాము. అంటే ఏంటంటే మామూలుగా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పద్ధతి చేసిన తర్వాత ఎంబ్రియోస్ అయితే తయారై ఉంటాయో ఆ ఎంబ్రియోస్ మీద మనం టెస్టింగ్ చేయడం. అంటే ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయ్యాక ఎంబ్రియోని మనం యూట్రస్ లోపల పెడతాం కదా. సో పెట్టక ముందే మనం ఆ ఎంబ్రియో మీద ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఆ టెస్టింగ్ చేసి దాని తర్వాత ఆ ఎంబ్రియో నార్మల్ అని వచ్చిన తర్వాత ఆ పిండాన్ని మనం గర్భసంచి లోపల పెట్టడం అనమాట. సో ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో యూజువల్గా ఎలా చేస్తారు ఈ ప్రొసీజర్ అంటే, ఇప్పుడు ఈ ప్రీ జెనెటిక్ టెస్టింగ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అని అంటాం. సో ఈ ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్లో ఏం చేస్తామంటే, మామూలుగా ఈ ఎంబ్రియో ఏదైతే తయారైందో పిండం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా తయారైన తర్వాత మామూలుగా 5వ రోజు ఎంబ్రియో ఏదైతే ఉంటుందో ఆ ఎంబ్రియోలోంచి పై భాగం, అంటే ఎంబ్రియోకి మామూలుగా అవుటర్ లేయర్ అని తర్వాత ఇన్నర్ లేయర్ అని 2 ఉంటాయి. సో ఈ అవుటర్ లేయర్ నుంచి ఒక 5 లేదా 10 కణాల దాకా తీసి వాటిని టెస్టింగ్కి పంపించి ఆ ఉన్న ఎంబ్రియోని మళ్ళీ మనం ఫ్రీజ్ చేసి ఉంచేస్తాం. సో ఈ సెల్స్ అనేది మనం టెస్టింగ్కి పంపించి ఎంబ్రియో నార్మల్ ఉందా లేదా అనేది తెలుసుకుంటాం. దీన్ని పీజీఎస్ అని అంటాం. ఇది ఎలా చేసే పద్ధతి అనమాట. తర్వాత ఆ ఎంబ్రియోస్ టెస్టింగ్ అనేది ఎవరికే అవసరం పడుతుంది అని అంటే, ఇప్పుడు కొంతమందికి మహిళల్లో ఏజ్ మెయిన్గా 35 ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడము, తర్వాత ఎంబ్రియో కూడా ఛాన్సెస్ క్వాలిటీ తక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళల్లో ఈ జన్యుపరమైన ఏవైతే తేడాలు ఉంటాయి, క్రోమోజోమ్ నెంబర్లో తేడా కానీ అట్లాంటిది ఏదైనా ఉన్న వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అది మనము తప్పించడానికి ఈ అడ్వాన్స్ ఏజ్ ఉన్న వాళ్ళలో, అంటే 35 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో చేస్తాము. అలాగనే ఆల్రెడీ వాళ్ళకి ఇంతకు ముందు కూడా 2 మిస్క్యారేజెస్ ఏమన్నా అయ్యాయి అంటే అబార్షన్స్ అంటాం కదా, అలాంటివి అయిన వాళ్ళల్లో, తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చాలా తీసుకున్నా కూడా వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా మళ్ళీ అది ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి ఈ ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేస్తాము. అలాగే ఇంకొక పద్ధతి ప్రీ జెనెటిక్ డయాగ్నోసిస్ అని అంటాం. సో డయాగ్నోసిస్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏమన్నా ఫ్యామిలీలో కానీ ఏమన్నా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏమన్నా ఉన్నా, లేదంటే ఇంతకుముందు బేబీ పుట్టిన వాళ్ళలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉండడం వల్ల కానీ, లేదు అని అంటే మేనరిక పెళ్ళిళ్ళు మన సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి వాళ్ళల్లో ఒక ఇద్దరు భార్యాభర్త ఉన్న వాళ్ళలో ఒక ఏమైనా జన్యుపరమైన లోపాలు ఒకళ్ళకి ఉండి తర్వాత ఇంకొకరికి లేకున్నా వాళ్ళ బేబీలో రాకుండా ఉండేట్టుగా మనం చూసుకోవాలంటే ఈ ప్రీ జెనెటిక్ డయాగ్నోసిస్ అనేది చేస్తాం. సో దీనికి కూడా పద్ధతి మనం సేమ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేశాక ఎంబ్రియో మీద ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో దానికి పంపించి ఆ పర్టికులర్గా ఒక జీన్కి ఉన్న ప్రాబ్లం ఏమన్నా ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ప్రీ జెనెటిక్ డయాగ్నోసిస్ అని అంటాం. థ్యాంక్ యూ.